ఖమ్మం పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సముద్రంలోకి నీళ్లు పోతాయి. తెలంగాణలో కిందేమీ లేదు ఇంకా ఖమ్మం తర్వాత, కొత్తగూడెం తర్వాత. కాబట్టి మన నీళ్లు, మన గోదావరి నీళ్లు మరి ఏవైతే పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాకి దక్కాలో దానికోసం సీతారామ సాగర్ అనే ప్రాజెక్టును అద్భుతంగా డిజైన్ చేసి 7.5 లక్షల ఎకరాలు, కొత్తగా 3,40,000 ఎకరాల ఆయకట్టు, అట్లాగే స్థిరీకరించబడే ఆయకట్టు ఏదైతే ప్రస్తుతం కృష్ణ కింద ఉందో, ఎన్ఎస్పి కింద ఉందో దాన్ని కూడా స్థిరీకరించడానికి మరొక 3.5 లక్షల ఎకరాలకి, మొత్తం కలిపి 7.5 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ప్రతిపాదించే ప్రాజెక్టు సీతారామ సాగర్. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 90% పనులు కేసీఆర్ గారే పూర్తి చేసినారు. చేసి చివరికి మనం దిగిపోయే నాడు డిసెంబర్ 2023లో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టుగా వీళ్ళ చేతికి తాళాలు ఇచ్చి మనం పక్కకు తప్పుకున్నాం. 2 ఏళ్ళైంది. ఏం చేశారు మరి? అశ్వారావుపేటలో ఈరోజు నిజానికి ఒక్క సీతారామ సాగర్ ద్వారా 1,30,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి కేసీఆర్ గారు డిజైన్ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కావచ్చు, వేంసూరు కావచ్చు, పెనుబల్లి కావచ్చు, 4 మండలాల్లో 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి సీతారామ సాగర్ని కేసీఆర్ గారు డిజైన్ చేశారు. ఇవాళ ఇల్లెందు నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు నీళ్లు రావాలి, కొత్తగూడెంలో 10,000 ఎకరాలకు రావాలి, అట్లాగే వైరా నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు నీళ్లు రావాలి. కానీ ఇల్లెందును కట్ చేసి, ఇల్లెందుకి నీళ్లు పోకుండా చేసి ఇవాళ అక్కడి నుంచి కూడా అఖిలపక్ష నాయకులు వచ్చిన్నారు. మా కాలువలు లేకుండా చేస్తున్నారు, మా నీళ్లు రాకుండా చేస్తున్నారని చెప్పి ఇల్లెందును కట్ చేసి ఇవాళ కేసీఆర్ గారి ఉద్దేశంతోనైతే ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయాలి, గోదావరి జలాలతో తలపెట్టారో ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా, ఒక్క పని కూడా చేయకుండా కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈ జిల్లాలోని 3 మంత్రులు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. వాస్తవానికి 2 ఏళ్లలో ఏం జరిగింది, ఏం ఒరిగింది తెలంగాణకి అంటే ఒక్క మాటలో చెప్పేయచ్చు. రామాయణం కదా, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఏందయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో చేసింది అంటే ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు, ఈ 3 తప్ప పీకిందేమీ లేదు. ఎగవేతలు ఒకటా రెండా, ఎన్ని హామీలు ఎగ్గొట్టారు. ఇదే ఖమ్మం జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ రోజు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరాలు రాసినాడు కౌలు రైతులకి. ఏమని? కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నారు రైతు బంధు, మీరు నాకు అవకాశం ఇవ్వండి, ఖమ్మం జిల్లా నుండి నాకు 9 సీట్లు ఇవ్వండి, ఇచ్చినట్టయితే 22 లక్షల మంది కౌలు రైతులకి నేనిస్తాను రైతు బంధు అంటూ ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసినాడు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తున్నారు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే ఎకరానికి నేను 15,000 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చాడు రైతు బంధు? బూతులొద్దు కానీ 15,000 ఇస్తానని చెప్పి 12,000 కుదించి అది కూడా ఇప్పటికి ఇచ్చింది ఒక్కసారి. 2 సార్లు ఎగ్గొట్టిండు. మొదటిసారి కేసీఆర్ గారు పెట్టిందే ఆ 5,000 రూపాయలు ఇచ్చాడు తప్ప ఒక్కసారి 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం రైతు బంధు వేసింది ఒక్కసారి, అది కూడా తగ్గించి 15,000 అని చెప్పి 12,000 కుదించి అది కూడా మొన్న ఒక్కసారి వేశారు. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండుగ రాబోతా ఉంది. మరి ఇప్పుడు వేస్తారో వేయరో ఎవరికి తెలియదు. ఎంత దారుణం అంటే కౌలు రైతులను మర్చిపోయారు, 3 పంటలకు రైతు బంధు ఇస్తామన్నది మర్చిపోయారు, 15,000 మర్చిపోయారు. రైతు కూలీలకు పెద్ద పెద్ద కానీలు చెప్పారు. రైతు కూలీలకు కూడా నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. 25 నెలలు అయిపోయింది. మరి వచ్చినాయా నెలకు 1,000 రూపాయలు ఎవరికన్నా రైతు కూలీలకి? ఎక్కడా ఎవరికేం లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, వచ్చిందా ఎవరికన్నా ఆత్మీయ భరోసా? రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీల సంగతి దేవుడెరుగు. ఇవాళ షాపుల్లో యూరియా అనేది దిక్కులేదు. షాపుల్లో యూరియా లేక యూరియా కోసం లైన్లు కడుతుంటే రైతులు, మరి మన తమ్ముళ్ళందరూ వీడియోలు తీసి వాట్సాప్లలో పెడుతుంటే ప్రభుత్వం పరువు పోతుందని చెప్పి ఒక కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. ఏమని? యాప్ అంట. యాప్లో వస్తుంది. యాప్లో ఎప్పుడు వస్తుంది? షాపులో ఉంటాయి కదా, అక్కడ షాపులోనే లేదు, యాప్లో ఎడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు ఈ యాప్ కూడా పనిచేయట్లేదు. యాప్ పనిచేయకపోతే ఇప్పుడు కొత్త నాటకం మళ్ళోటి, కార్డు అంట. కార్డు ఇక గ్యారంటీ కార్డులు అయిపోయినాయి, యూరియా కార్డు కావాలంటే ఇప్పుడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఖమ్మం జిల్లా రైతన్నలు ఆలోచించాలా. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఏ యాప్ అవసరం పడలేదు, ఏ కార్డు అవసరం పడలేదు. ఆటో వాడికి 4 రూపాయలు ఇస్తే
బాయికాడికి తీసుకొచ్చి బంగారం లాగా 6 కావాలంటే 6, 10 కావాలంటే 10 యూరియా బస్తాలు బాయికాడికే వచ్చేది. మరి ఈరోజు ఈ దౌర్భాగ్యులు వచ్చిన తర్వాత, ఈ వ్యవసాయం తెలవని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, నీళ్ల గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతన్నలకి ఈ కష్టం వచ్చి పడింది. నేను ఏదో దుగ్ధతోనో బాధతోనో మాట్లాడడం లేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ ముఖ్యమంత్రి గారికి నదీ జలాల మీద కనీస అవగాహన లేదు. గోదావరిలో, కృష్ణా నదిలో మన హక్కుల గురించి కనీస అవగాహన లేదు. గోదావరి ప్రవహిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి అక్కడ బాసర అవతల ఎంటర్ అవుతే ఇక్కడ భద్రాచలం దాకా ఉంటుంది. 79% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో 69% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ భూభాగంలో ఉంటుంది. మరి అలాంటప్పుడు 79% నదీ పారకం ఇక్కడ ఉండి, క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ ఉండి, బాసరా టు భద్రాచలం గోదావరి ఉండి మనకు నీళ్లు రాకపోవడం ఏందని చెప్పి కేసీఆర్ గారు కొట్లాడిందే ఆ నీళ్ల కోసం. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అధికారులను అడుగుతుంటే, దాన్ని టీవీ వాళ్ళు చూపెడుతుంటే మనం సిగ్గుపడాల్సి వస్తున్నది. ఆయన అడుగుతున్నాడు, దేవాదుల ఏ బేసిన్లో ఉన్నది, గోదావరి బేసిన్లో ఉన్నదా అని అడుగుతున్నాడు. ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉండే బాక్రా నంగల్ ప్రాజెక్టు, అప్పుడెప్పుడో నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టు, అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదంట. మనకు తెలియదాయ అంటే ఇంత గొప్ప ముఖ్యమంత్రి, నదులు తెలియదు, నీళ్లు తెలియదు. చివరికి ఎట్లాంటి పరిస్థితి అంటే, ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఉంటే నిజంగా జాలేస్తూ ఉన్నది. 2 ఏళ్ళు ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ఆయన చేతగాంతనాన్ని, ఆయన ఫెయిల్యూర్స్ని, ఆయన హామీలు అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలకు ఎత్తుకున్నాడు. ఏం మాట్లాడినా, ఏం అడిగినా, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అమలు చేయవు, 100 రోజులు 6 గ్యారంటీలు అంటివి ఏమైంది అంటే, ఇలా ఒకటే పల్లవెత్తుకున్నారు అందరూ. ఏమంటారు వాళ్ళు, కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయాడు, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడని చెప్పి దుష్ప్రచారం, అబద్ధాలు చెప్తా ఉన్నారు. మొన్న ఈ మధ్యనే పార్లమెంట్లో ఒక బీజేపీ ఎంపీ గారు ఆయన అడిగినాడు కేంద్ర ప్రభుత్వాన్ని. మరి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటున్నాడు, కేసీఆర్ గారు అప్పుల పాలు చేశారు అంటున్నాడు. ఎంత అప్పు అయింది? కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టినాడు, తెలంగాణ వచ్చినాడు, ఉన్న అప్పెంత, కేసీఆర్ గారు తప్పుకున్న నాడు ఉన్న అప్పెంత అని చెప్పి అడగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్. తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్, వాళ్ళని అడిగింది. అడిగి పార్లమెంటు వేదికగా ఆ బీజేపీ పార్లమెంట్ సభ్యుడికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏం చెప్పిందయ్యా అంటే, కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్న అప్పు వారసత్వంగా మనకు వచ్చింది 72,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ గారు పదవి నుండి దిగిపోయిన నాడు డిసెంబర్ 3, 2023 నాడు మన రాష్ట్రం యొక్క అప్పు 3,50,000 కోట్లు. అంటే ఆ 3,50,000 కోట్లలో ఆ 72 తీసేస్తే 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అని చెప్పి నేను చెప్పడమో, అజయ్ గారో, నామా గారో, రవిచంద్ర గారో చెప్తున్న మాట కాదు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న మాట. వాళ్ళు చెప్పేదేమో 2,80,000 కోట్లు. బట్టి గారిని అడిగితే 6 లక్షల కోట్లు అంటాడు, తుమ్మలను అడిగితే 7 లక్షల కోట్లు అంటాడు, బాంబులేటిని అడిగితే 8 లక్షల కోట్లు అంటాడు, రేవంత్ రెడ్డిని అడిగితే 10 లక్షల కోట్లు అంటాడు. నోరే కదా, ఏముంది, ఎటు పడితే అటు మాట్లాడచ్చు, ప్రజలు వెర్రోళ్ళు కదా, నమ్ముతారులే అనుకుంటున్నారు ఈ సన్నాసులు. నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు, 2,80,000 కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో 11 సార్లు రైతు బంధు రూపంలో వేసిన నాయకుడు కేసీఆర్. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. అప్పు చేసి ఏం చేశాడు కేసీఆర్? ఒక్కొక్క రైతుకి రైతు బీమా ఇచ్చి లక్షల మంది రైతులకి 5 లక్షల రూపాయలు చొప్పున చనిపోతే ఎవరైనా నష్టపరిహారం అందించారు కేసీఆర్ గారు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. 9.5 ఏళ్ళు ఒక్క ఉచిత కరెంటు కోసమే వ్యవసాయానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం రైతన్నల కోసం. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు.
2 దఫాలుగా ₹1,00,000 చొప్పున రుణమాఫీ చేయడానికి 28,000 కోట్ల రూపాయలు వెచ్చించింది కేసీఆర్ ప్రభుత్వం. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు 2,80,000 కోట్లు. ఆ అప్పుతో 1022 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది మన పిల్లలకి 6.5 లక్షల మంది పిల్లలకి ఒక్కొక్క అమ్మ మీద, ఒక్కొక్క అమ్మాయి మీద, ఒక్కొక్క తమ్ముడి మీద ₹1,20,000 సంవత్సరానికి ఖర్చు పెట్టి నాణ్యమైన విద్య అందించారు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. చేసి ఏం చేశారు? 15 లక్షల మంది ఆడకూతుర్లకి ₹1,00,000 ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో వారి పెళ్లి చేయించారు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. 32 జిల్లాలుగా తెలంగాణను మార్చి 32 కలెక్టరేట్లు కట్టారు. 32 కలెక్టరేట్లు మాత్రమే కాదు, 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత, 32 నర్సింగ్ కాలేజీలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. అప్పు చేసి ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని 40,000 కోట్ల రూపాయలతో కట్టారు. ఎస్, కేసీఆర్ అప్పు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 90% పనులు పూర్తి చేసి 30,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. మీ ఖమ్మం జిల్లాకు వరప్రదాయని లాంటి సీతారామ సాగర్ ప్రాజెక్టులో 1,000 కోట్ల రూపాయలు ఈ జిల్లా రైతన్నల కోసం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. కవిత తన రాజీనామాను ఏ పీఏతో పంపించారని తెలిపారు. స్వయంగా వచ్చి రాజీనామా ఇస్తే అప్పుడే ఆమోదించే వాళ్ళమని చెప్పారు. ఫోన్లో చెప్పినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నారని, రాజీనామా ఆమోదించే ముందు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చామని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా తెలంగాణలో కొత్త పార్టీకి అవకాశం లేదన్న ఆయన, పార్టీ నడపడం అంత ఈజీ కాదని తేల్చి చెప్పారు. పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పోలవరం పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించారు. నిర్మాణ వివరాలను హిల్ వ్యూ పాయింట్ దగ్గర సీఎం చంద్రబాబుకు ఇంజనీర్లు వివరించారు. కాఫర్ డ్యాం, బట్రస్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ తో పాటు గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనుల్ని పరిశీలించారు సీఎం. అమరావతిలో 2వ దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైంది. వడ్డబాడులో ల్యాండ్ పూలింగ్ కార్యాలయాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 గ్రామాల్లో భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సిఆర్డీఏ 2వ దశలో 20,494 ఎకరాలు ప్రభుత్వం సమీకరించనుంది. జిల్లాల వ్యాప్తంగా పట్టా భూమి 16,562 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలుగా అధికారులు గుర్తించారు. మొదటి దశలో 34,400 ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం 2వ దశలో ప్రాజెక్టుల వారీగా భూముల సమీకరణకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. మాట్లాడేదానికి సమాధానం ఉండాలి కదా. ఈ కార్యక్రమంలో యాక్చువల్ గా అనేక మంది రైతులు కూడా ఈరోజు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క డిస్కషన్ లో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారు రైతులు అడుగుతున్నారని ఒక 2 విషయాలను యాక్చువల్ గా నా ముందు 3 విషయాలు తీసుకొచ్చారు. ఆ 3 విషయాల్లో ఒకటి, ఈ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇమీడియట్ గా చేయండి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా లైట్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. ఏదైతే 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడటం, చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. 6 నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాం, కంప్లీట్ చేస్తాం. అదే విధంగా ఈ గ్రామంలో కూడా చేయమని అడిగారు. అయితే దానికి ఏంటంటే దీని చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో దాని లెవెల్స్ అవన్నీ ఫైనల్ కావాలి. దానికి కొంత సమయం పడుతుంది. అంటే ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అది లెవెల్స్ కంప్లీట్ చేయించి అది అయిన తర్వాత ఇమీడియట్ గా ఇక్కడ కూడా డిపిఆర్ చేసి శాసనసభ్యులకు ఇవ్వడం జరుగుతుంది.
వారు ఇక్కడున్న గ్రామాలతో మాట్లాడి మార్పులు ఎక్కడ చేస్తే అది చేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ల్యాండ్స్ తీసుకుంటున్నారు. 2015 జనవరి 1 అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత సింగపూర్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించడానికి దానికి 8 నెలలు పట్టింది. నార్మన్ ఫాస్ట్ వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయడానికి కొంత టైం పట్టింది. అయితే ఈసారి అంటే అవన్నీ పట్టడం వల్ల 2014-19లో మేజర్ వర్క్స్ అన్ని స్టార్ట్ అయింది 2017 ఎండ్లో. అంటే ఎలక్షన్స్ దాదాపు 1 year ముందే అక్కడ స్టార్ట్ అయింది. అమరావతి క్యాపిటల్ సిటీలో స్టార్ట్ అయిన వర్క్లన్నీ ఎలక్షన్స్ దాదాపు 1 year 2 months అయ్యాయి. అప్పుడు కూడా 3 years ముందుగానే స్టార్ట్ అయ్యింటే అవన్నీ కంప్లీట్ అయ్యాయి. అయితే గత ప్రభుత్వం రావటం అనేక డెసిషన్స్ వాళ్ళు తీసుకోవటం రైతు సోదరులు నష్టపెట్టారు. అయితే ఈ ప్రభుత్వం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ కుమ్మరిగుంట గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. గ్రామ శివారులో టమాటా పంటను ధ్వంసం చేశాయి ఏనుగులు. కష్టపడి సాగు చేసిన పంటను ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ గ్రామాల వైపు వస్తున్న ఏనుగుల గుంపు పంట పొలాలను నేలమట్టం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పంటపై ఆధారపడి ఉన్న తమకు భారీ నష్టాన్ని మిగిల్చిస్తున్నాయన్నారు. ఏనుగుల బెడదలపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు గ్రామస్తులు కోరుతున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి పిఎస్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. ఆలయంలోని మూల విరాట్ కు సంబంధించిన ఆభరణాలను చోరీ చేశారు దుండగులు. 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు దొంగలు. చోరీ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆలయ పూజారులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న అందాజ రాత్రి 12:45 నుంచి 2 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి వెనక డోర్ నుంచి స్కూటీపై నుంచి ఆ డోర్ వెనక గేట్ నుంచి పైన ఉన్న కొంత సందులోకి వెళ్ళి ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఈ మెయిన్ టెంపుల్ ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క మెడలో ఉన్న కొన్ని హారాలు, అదేవిధంగా సిల్వరు, అదేవిధంగా కొంత బంగారాన్ని కూడా ఎత్తుకపోయినట్టు తెలుస్తున్నది. మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే మనం సిసిఎస్ వారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్లూస్ టీం వాళ్ళకు, అదేవిధంగా మా క్రైమ్ ఇన్స్పెక్టర్, మా లోకల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. తొందరలోనే పట్టుకుంటామండి ఈ దొంగతనాన్ని. ఇది అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఒక 13 కిలోల సిల్వర్ అని చెప్తుండండి. దాదాపుగా ఒక 2 నుంచి 3 తులాల వరకు గోల్డ్ అని చెప్తున్నారండి. అది వెరిఫై చేస్తున్నామండి. తొందరలోనే పట్టుకుంటాం. ఇది అప్రాక్సిమేట్లీ మనం చెప్పలేమండి కదా, గోల్డ్ వాల్యూ మనం దొరుకుతారు కదా, దొరికినప్పుడు చెప్తామండి. అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు అండి, 30 to 40 lakhs అని కూడా చెప్తున్నారు కదా, చెప్తున్నారు అట్లా. ఓకే. నిన్న అందాజ రాత్రి 12:45 నుంచి 2 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి వెనక డోర్ నుంచి స్కూటీపై నుంచి ఆ డోర్ వెనక గేట్ నుంచి పైన ఉన్న కొంత సందులోకి వెళ్ళి ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఈ మెయిన్ టెంపుల్ ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క మెడలో ఉన్న కొన్ని హారాలు, అదేవిధంగా సిల్వరు, అదేవిధంగా ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అతని బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అతనికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటి వెళ్లిపోయే అవకాశం ఉందని తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హస్తినామడుగులో గంగాజల సేకరణ కోసం మేస్త్రం వంశీయులు గోదావరికి చేరుకున్నారు. నియమనిష్ఠలతో సేకరించిన గంగాజలాన్ని కేస్లాపూర్ తరలించి అభిషేకం చేసిన అనంతరం నాగోబా జాతరను ప్రారంభిస్తామంటున్న మేస్త్రం వంశీయులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్.
నాగోబా జాతర ప్రత్యేకత అదేవిధంగా ప్రధాన ఘట్టమైనటువంటి గంగా జల సేకరణ ప్రారంభమైంది. గంగా జల సేకరణ కూడా మైశ్రేం వంశీయులందరూ కూడా గంగా జల సేకరణ చేసింది. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది మైశ్రేం వంశీయులు ఉన్నారు. నిజంగా ఈ గంగా జల సేకరణ ద్వారా ఏం చేస్తారనే విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఏంది గంగా జల సేకరణ తర్వాత దీన్ని ఎట్లా అక్కడికి తీసుకెళ్తారు, ఏంది అసలు దీని ప్రత్యేకత ఏంది? 30 తారీఖు రోజు మేము గంగాజలం కొరకు పదయాత్ర మొదలు చేసినాం. అయితే అట్లనే 7 గ్రామాలు ఇంతవరకు ముఖాము చేయటం జరిగింది. ఈ రోజు మేము జనరం మండల్ కల్మడక రేవులో ఇంధన్పెల్ల కొద్దిసేపు మేము నిలకడ చేయటం జరిగింది. రేపు పొద్దున్నే అక్కడ అస్తాన్ మడుగులో కల్మడక రేవు అస్తాన్ మడుగులో దిగటం జరుగుతుంది. అందరూ పాదయాత్రతో పాటు అందరూ తెల్ల వస్త్రధారణతోటి అందరూ నియమాలు నిబంధనలతోటి మేము నడుచుకుంటా గుట్టలు వంకలు వాగులు ఎక్కి ఇక్కడ ఈ రోజు మేము నర్సింగ్పుర దగ్గర ముఖం చేయటం జరుగుతుంది. 4 గంటలకు లేచి మేము పొద్దు వెళ్ళక ముందు గంగా ఒడ్డుకు చేరుకున్న తర్వాత గంగా మాతను ఏ పశు ఇట్లా ముట్టకొన ముందు మేము అక్కడ ఆ పవిత్రమైన జలంకు మేము అక్కడ పోయి దిగి కలశం పట్టుకొని అందరూ అన్నదమ్ములు స్నానం చేసిన తర్వాత పూజలు చేసిన తర్వాత అన్ని రకరకాల భోజనం చేసిన తర్వాత పూజ చేసి అందరూ అన్నదమ్ములు కలిసి గంగమ్మాతను మొక్కి పాత నీళ్లు మిగిలి ఉన్నది దానికి తనకు రిటర్న్ ఇచ్చేసి మేము కొత్త పవిత్రమైన జలం తీసుకొని మేము రేపు పొద్దున్నే 9-10 గంటల వరకు మేము గంగా నుంచి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆ కలశం మేము తన కటోడా ఇంట్లో తీసుకుపోయి మేము ఉంచిన తర్వాత గౌరీ జైనూర్ మండల్ గౌరీరా కలశం ఒక చెట్టు మీద ఉంచి మేము అక్కడ వెళ్ళిపోతాం. మళ్ళా పూజ సామాన్లు ఎడ్లు బండి అందరూ శుభ్రంగా చేసి మేము అందరు కుటుంబంతో పాటు మేము ఇంద్రమ్మ దగ్గర కలశంతో పాటు పోయి 14 తారీఖు మేము ఇంద్రమ్మ పూజ చేయటం జరుగుతుంది. ఇంద్రమ్మ పూజ చేసిన తర్వాత అక్కడ కెస్లాపూర్లో అదే రోజు 14 తారీఖు రోజు 7-8 గంటలకు సాయంత్రం అక్కడ చేరుకుంటాం. మొరి చెట్టు దగ్గర పోయి ఒక 2 రోజు బస చేసిన తర్వాత తుమ్ కార్యక్రమం చేసిన తర్వాత ఒక రోజు రెస్ట్ ఉండి ఆ కలశం ఇక నుంచి పవిత్రమైన జలం తీసుకుపోతాము. ఆ జలంతో మేము ఆమూస రోజు అర్ధరాత్రి మేము ఆ జలంతో మేము అభిషేక్ చేయటం జరుగుతుంది. అధికారంగా అందరూ కలెక్టర్లు పిఓలు అందరూ వచ్చి మాతో పాటు పూజలో పాల్గొంటారు. మేశ్రేం వంశీయులు చెప్తా ఉన్నారు, ఉదయమే తెల్లారంగానే కూడా ఏదైతే ఎటువంటి గంగా జలం కూడా ఎక్కడ కూడా ఇంగిలి కాకముందు అంటే ఏవి పిట్టలు కానీ ఇతర ఏ జంతువులు కానీ ముట్టక ముందే కూడా గంగా జలం సేకరించి కూడా ఏదైతే దాన్ని తీసుకెళ్లి కూడా పటోడా ఇంట్లో కూడా దాన్ని అయితే అక్కడ ఒక భద్రపరుస్తాం. ఆ తర్వాత ఎవరి ఇళ్ళకు వాళ్ళ వెళ్ళిపోతాం. ఏదైతే జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లో నిమగ్నం అవుతామని చెప్తాం.